ఆదోని ప్రజలకు అందరికీ నమస్కారాలు. మన అవ్వగారి రథోత్సవం 94వ రథోత్సవం 9వ తారీఖు 5వ నెల ఇదే నెల శనివారం రోజు జరుపబడుతున్నది. అందరూ వచ్చి భక్తులంతా వచ్చి దర్శనం చేసుకొని రథోత్సవంలో పాల్గొని ధరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. వాళ్ళ యొక్క మహాయోగి లక్ష్మమ్మ చరిత్ర వచ్చి ఆమె జననం వచ్చి ముసాన్పల్లి అండి. ముసాన్పల్లిలో జన్మించినారు. మళ్ళా చిన్నప్పటి నుంచే వాళ్ళు కొంచెం తిక్క చెప్పేది అవన్నీ లక్ష్మమ్మ అని చెప్పి అట్లా అన్నారు. పెళ్లి చేస్తే కుదుట పడుతుందని చెప్పి సిరుగుప్పలు ఇచ్చినారు. సిరుగుప్పలో సంసారం బాధ్యత ఏం తీసుకోకుండా ఆదోని వచ్చేసారు. ఆదోని పోతున్నారు యాత్రికులు. ఆదోని వస్తుంటే వాళ్ళతో బండిలో కూర్చొని వచ్చేసింది. ఆదోని వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఉండే టెంపుల్ పక్కనే ఒక బావి ఉందండి. పక్కన ఒక తొట్టి ఉంది. అట్లే తొట్టి లక్ష్మమ్మ అని పేరు. అక్కడే కూర్చొని చాలా రోజులు అక్కడే కూర్చొని పక్కన మా అవ్వ తాతగారి ఇల్లు. వాళ్ళు ఎప్పుడైనా పదార్థం ఇస్తే తీసుకునేది. మంచి ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం చేసేది. చాలా మంది భక్తులకు అన్ని విషయాలు తెలుసు. ప్రతి సంవత్సరము జరుపబడే ఈ రథోత్సవానికి చుట్టూ రాష్ట్రాల వాళ్ళు వస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో నుంచి కూడా ఒకరు వస్తారు. కోయంబత్తూరు అక్కడి నుంచి కూడా 5-6 ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళకి అక్కడ కళలో కనిపించినది అవ్వ అని చెప్పి వెతుక్కుంటూ వచ్చారు ఒక 30 ఏళ్ళ కిందట. అట్లా వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తారు. వాళ్ళు పెద్ద ఆఫీసర్ అన్నమాట. మద్రాసు లోనే ఒక కంపెనీలో పెద్ద మేనేజర్ గా ఉన్నాడు. సుకుమార్ అని ఉన్నాడు. అటువంటి ఆయన కూడా అనుకోకుండా అవ్వ తటస్థపడి అవ్వగారి దీవెనలు పొందిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇప్పటికీ వస్తూ ఉంటారు. అలా హొసపేట వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు. హొసపేట స్వామి గారు ఉన్నారు ఒక ఆయన, వాళ్ళందరూ వస్తారు. మహాయోగి లక్ష్మమ్మ వారి మహిమలు ఏమన్నా వాళ్ళు ఇటుపక్క పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు వాళ్ళు ఏదో విధంగా తిట్టేదో గట్టిగా అరిచేదో ఏదో ఉండింది. అట్లాంటప్పుడు వాళ్ళకి అది నిజం అయ్యేది. ఎందుకు అని చెప్పినారు ఏం పెద్ద అని ఆలోచన లేకుండా ఆయన ఆ అవ్వగారు చెప్పిన మాటకు అటుపక్క నిజం అవుతా ఉండింది. వంశపరంగా మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల మా పెద్దనాయన రామయ్య గారు, మా పెద్దనాయన, అతని పేరే మా అన్నయ్యకి పెట్టడం. ఎమ్మెల్యేగా ఉంది. మా పెద్దనాయన గారు మున్సిపల్ చైర్మన్ గా ఉంది. తాతగారు ఉంది. మళ్ళా గుడి పాలన వచ్చి అరికేరు శివಣ್ణ, చాకలి పాపಣ್ణ, బిఎన్ టాకీస్ నర్సప్ప, బిఎన్ టాకీస్ వీరಣ್ణ గారు, టీజీ లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ సేవ చేసిన చరిత్రలో అందరూ ఫోటోలు కూడా వాళ్ళందరూ సేకరించి మన గుడిలో భద్రపరిచినాము. అందరికీ కనబడే రీతిగా అచ్చూరు సుబ్బయ్య గారు దానికి జీవితకాలం ఆ గుడి సేవకే
నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు రాయచోటి రామయ్య గారు, మా అన్నయ్య గారు, మా పెద్దన్న గారు వీరన్న శెట్టి గారు, వాళ్ళ సేవలు మరువరానివి. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చూపించాలని చెప్పి రీతిలో ఉంటారు. ఒక 8 సంవత్సరాల క్రితము ఒక అవ్వ పేరుతో ముసాన్పల్లి నుంచి నడిచి వచ్చిన దారి వచ్చేసి ఇప్పుడు బైపాస్ పక్కన ఒక ఆర్చ్ కట్టించారు. అట్లా తర్వాత ఒక కిరీటం చేయించినారు, బంగారు కిరీటము, 1 కిలో 30-300 గ్రాములు అట్లా. అటువంటి సేవలు అన్ని భక్తుల దీనిలో వచ్చిన ఆదాయంతోనే చేసినారు. ఇంప్రూవ్మెంట్ చేయడము చాలా గొప్ప విషయం. వెండి రథంకు మార్కెట్ నుంచి శనివారం రోజు 3 గంటలకు ప్రభావళి రథంలో కూర్చొనేదో అందరి సహకారం వల్ల అక్కడ కూర్చున్న తర్వాత ప్రయాణం అవుతారు. మన పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. వీళ్ళు ఎప్పటికీ వస్తారు. దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్లకు మేము చాలా రుణపడి ఉన్నాము. ఈ లక్ష్మమ్మ వారి రథోత్సవం విషయంలో అందరికీ తెలిపే రీతిగా చాలా ఇష్టంగా అందరూ వచ్చి సేకరించి ప్రచారానికి దోహదపడుతున్నారు. వారికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ పేరు సార్? నా పేరు రాయచోటి సుధాకర్ శెట్టి, బ్రదర్ ఆఫ్ రాయచోటి వీరన్న, రాయచోటి రామయ్య.